ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు కేవలం మన దగ్గరే దొరుకుతుంది. ఇది భూమి మీద పెరిగే బంగారం. పేరు ఎర్రచందనం. దీనికి ఇంత డిమాండ్ ఉంది కాబట్టే స్మగ్లర్లు దీనికోసం కొట్టుకు చస్తారు. అయితే ఇప్పుడు స్మగ్లర్లే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎర్రచందనం కోసం ఎగబడుతున్నాయి. ఏపీ నుంచి స్మగ్లర్లు తరలిస్తున్న ఎర్రచందనాన్ని వాళ్ళ రాష్ట్రంలో సీజ్ చేసి ఇక ఈ చందనం మాదే అంటూ పట్టుబడుతున్నాయి. గత ప్రభుత్వం నుంచే పంచాయతీగా మారిన ఈ వ్యవహారాన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ తలకెత్తుకున్నారు. చెక్క కాదు, దాని ముక్క కూడా ఇచ్చేది లేదంటున్న ప్రభుత్వాలను పవన్ ఎలా ఒప్పిస్తారు? ఎర్రచందనాన్ని వెనక్కు తీసుకువస్తారా, లేదంటే సీజ్ ది షిప్ అన్నట్లు సీజ్ ది ఎర్రచందనం అంటూ హడావిడి చేసి వదిలేస్తారా అనేది ఇప్పుడు పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఏపీలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ప్రభుత్వం లీగల్గా అమ్మాల్సిన ఈ చందనాన్ని స్మగ్లర్లు అక్రమంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ స్మగ్లింగ్ను ఆపేందుకు స్పెషల్గా తిరుపతి కేంద్రంగా టాస్క్ ఫోర్స్ను, స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా స్మగ్లర్లను పట్టుకొని ఆ ఎర్రచందనం దొంగలను వేలం వేసే ఆదాయం పెంచుకునే ప్రయత్నాల్ని దశాబ్దం క్రితమే ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో గత 10 ఏళ్లలో 2 సార్లు వేలం వేసి ఒకసారి 505 కోట్లు, మరోసారి 1660 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చుకుంది. ఇది కాకుండా ఏపీలో ఇప్పుడు మరో 5000 టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఎర్రచందనాన్ని వేలం వేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వేలం వేయలేదు. ఇదిలా ఉంటే ఏపీ నుంచి ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే క్రమంలో చాలా రాష్ట్రాల్లో స్మగ్లర్లు పట్టుబడ్డారు. అలా దాదాపు 6-7 రాష్ట్రాల్లో ఏపీకి చెందిన ఎర్రచందనం దాదాపు 8000 టన్నులు ఉంది. ఈ ఎర్రచందనాన్ని వెనక్కు తెచ్చేందుకు జగన్ హయాంలోనే చర్యలు ప్రారంభమయ్యాయి. గతంలో ఏపీ ఎర్రచందనాన్ని సీజ్ చేసిన రాష్ట్రాలకు చెందిన ఫారెస్ట్ అధికారులతో ఏపీ అధికారులు మీటింగ్ నిర్వహించారు. వాళ్ళు సీజ్ చేసిన ఎర్రచందనాన్ని ఏపీకి ఇచ్చేస్తే దాన్ని వేలం వేసిన సగం వాటా ఇస్తామంటూ ప్రపోజల్ పెట్టారు. దీనికి దాదాపు అన్ని రాష్ట్రాల అధికారులు ఓకే చెప్పారు. కానీ ఏపీ తరువాత ఎర్రచందనం ఎక్కువగా దొరికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మాత్రం నో చెప్పాయి. వాళ్ళ దగ్గరున్న ఎర్రచందనాన్ని తామే వేలం వేసుకుంటామంటూ చెప్పుకొచ్చాయి. ఈ డిస్కషన్స్ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎలక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ విషయం కాస్త మూలకు పడిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీకి పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఈ ప్రస్తావన మళ్ళీ తెర మీదకు వచ్చింది. రీసెంట్గా పవన్ కర్ణాటకకు వెళ్ళినప్పుడు అక్కడ పట్టుబడ్డ ఎర్రచందనాన్ని ఆ ప్రభుత్వం అమ్మేసి దాదాపు 140 కోట్ల రూపాయలు వెనకేసుకున్న విషయం పవన్ కళ్యాణ్కి తెలిసింది. దీంతో మన సరుకు మనకు చెప్పకుండా వాళ్ళు అమ్ముకోవటం వెంటనే పవన్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ఎర్రచందనాన్ని వెనక్కు తీసుకువచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. అందుకే గతం నుంచి ఆయా రాష్ట్రాలు మన చందనాన్ని మనకు ఇచ్చేందుకు ఒప్పుకోవటం లేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఈ రెడ్ శాండల్ను తీసుకువచ్చే ప్రయత్నాలు గతంలో జరగలేదా అంటే జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పని కోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసింది. కానీ ఆ కమిటీ చర్యలు ఏవీ ఫలించలేదు. ఇక నో ఛాన్స్ అని అంతా ఆశలు వదిలేసుకున్న సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూను మళ్ళీ టేకప్ చేశారు. మరి ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకువస్తారా, లేదంటే ఇప్పుడు పీడిఎస్ బియ్యం విషయంలో సీజ్ ది షిప్ అన్నట్లు ఇప్పుడు సీజ్ ది చందనం అంటూ హడావిడి చేసి వదిలేస్తారా అనేది చూడాలి.